రోజు ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారి ఆధ్వర్యంలో గోపాలపట్నం ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు, వంటల పోటీలు, ఆదర్శ దంపతులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 57వ వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులతో పరిసరాలు పండుగ వాతావరణంతో కలకలలాడాయి. వంటల పోటీల్లో సాంప్రదాయ పిండి వంటలు, రుచికరమైన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదర్శ దంపతులు కార్యక్రమంలో కుటుంబ విలువలు, పరస్పర గౌరవం గురించి సందేశం ఇచ్చేలా కార్యక్రమం సాగింది. మహిళల ఉత్సాహం, భాగస్వామ్యం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ప్రజా ప్రతినిధులు, స్థానికులు కలిసి పాల్గొనడంతో ఈ కార్యక్రమం పండుగ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్న ఒక మంచి సందర్భంగా నిలిచింది.
ప్రాంతంలో వేపగుంటలో ఉన్నట్టున్నారు. వేపగుంట మీ శిష్యురాలి ఇప్పుడు వేపగుంటలో కూడా ఇప్పుడు చక్కటి నాట్యం చేసినటువంటి అమ్మాయి కూడా మళ్ళీ అకాడమీ పెట్టారు. సో వీరందరికీ ఒకసారి, ఎందుకంటే గోదాదేవి అన్ని భోగి రోజున నిత్యం క్రమం తప్పకుండా మన ప్రాంతంలో జరుగుతున్న ప్రాంతం వెంకటేశ్వర స్వామి ఆలయం సింహాచల సన్నిధిలో. అక్కడ నేను పర్మనెంట్ గెస్ట్ ఒక 2 దశాబ్దాలుగా వెళ్తున్నాను. వీరు అక్కడ కంటిన్యూస్గా ఆ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు సడన్గా మార్నింగ్ చెప్పాను, మధ్యాహ్నం మా అతిరథ మహారాజులు వస్తున్నారు, మేము ముందు ఇక్కడ నృత్యం చేయమని. ఇక్కడికి ఇచ్చేసి మన అందరిని అరలించినందుకు వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్దలు వచ్చి వారిని సత్కరించబోతున్నారు. డిసిసిబి చైర్మన్ గారు కోంతాతార గారు, మా ఊరి వెంకటరమణ గారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ గారు మా ప్రశాంతి గారు, మా ప్రభుత్వ విప్పు, మాకు ఈరోజు ముఖ్య అతిథి కౌన్సిల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రులకి మరి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి షాల్తో రమణ గారు ప్రశాంత్ గారు మీరు కూడా పట్టుకొచ్చారు, ఒక్కొక్కరికి చేద్దాం. స్పెట్స్ లో నెక్స్ట్ రితిక. సార్ చప్పట్లు కొట్టాలి, పిల్లలు చక్కగా ధ్యానం చేస్తున్నారు. మా వెంకట రమేష్ గారు ఇక్కడ కొత్తపాలు దాడి తాతారా గారు అబ్బాయి. దాడి వెంకటలక్ష్మి గారికి. ఇద్దరు చాలా మంచి మార్కులు వచ్చాయి నిన్న పెట్టిన ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ రౌండ్లో. ఇది లాస్ట్ రౌండ్ ఏనండి, లాస్ట్ రౌండ్ కాదు, సెకండ్ రౌండ్. సో మీరు ఇక్కడ వారు అక్కడ దూరంగా ఉంటే. ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే వీరికి చెవిలో ఒక సినిమా పేరు చెప్తారు, దంశరత్ అంటారు, చాలా మంది మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆ సినిమా పేరు ఆరికి తెలియదు, మీరు యాక్ట్ చేస్తారు, మీకు చెప్తాము, మీరు యాక్ట్ చేస్తారు, వారు చెప్పాలి, అంతే కదా. వారు యాక్ట్ చేస్తారు, మగవారు యాక్ట్ చేస్తారు, మీరు కవలికలతో చెప్తారు సినిమా పేరు, ఆమెకు అనుకోవాలి. 1 minute టైము, 1 నిమిషంలో మీరు చెప్తే మీరు గెలుచుకున్నట్టు. ఓకేనా?
చెప్తాను, ఒక నిమిషం ఉదాహరణ చెప్తాను మీ అందరికి. పజిల్ సినిమా పేరు మీరు ఆడియన్స్ చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు. ఇలా ఏంటి అలాగే చెప్పాలి. ఇది కూడా వచ్చిందా? ఇప్పుడు వచ్చేసింది అందరికి. ప్రజలు అర్థమైంది కదమ్మా. రాసేసి ఫాస్ట్గా చేయాలి మనం, వేగం. లేకపోతే అంటే రెండు సినిమాలు అడుగుతున్నాం, మరి ఒక్కొక్క సినిమా అంటే బాగుంటుంది. ఒకటి చెప్పేసాడు అంటున్నారు. బాగుంది, కింద రాసే పర్లేదు, టైం వేస్ట్ కాకుండా. ఓకే చేయమ్మా. లిప్ మూమెంట్ ఉండకూడదు. ధైర్యవంతుడు. నేను ఒక్కడే. అది క్లీన్ చేసుకో, అది క్లీన్ చేసుకో. అది హరిదాస్ అటండి, చెప్పలేకపోయినారు. ఓకే రైట్, వెరీ గుడ్. ఎన్ని అందరు కబడ్డీ కొట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కపుల్ హరిదాస్. అది వేరే అయితే సరిపోయేది, మనోడు వేరే మర్చిపోయాడు.
చాలా దగ్గరికి వచ్చారు. కళ్యాణం పచ్చతోరణం దగ్గరికి వచ్చావు, పెళ్లి కళ్యాణం మర్చిపోయావు. ఓకే, తోరణం బాగా చెప్పింది, దగ్గరికి వచ్చారు, సంతోషం. పని మనిషి ఇంకనే మీరు చెప్పేయండి, నేను ఎక్కి పైకి. అయిపోయిందా? ఓకే, మీకు ఏం అనిపిస్తే ఒక 3-4 చెప్పే. మెయిడ్ మెయిడ్ అని చెప్తున్నా. ఓకే, అందరూ చెప్పండి. కొట్టండి, పని మనిషే ఏదో కష్టపడ్డాడు, ఆకారం తీసుకొచ్చా, అందుకే మధ్యలో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కపుల్. ఈ గేమ్ వచ్చినట్టు. ఓకే, మీ ఊరు, మీ ఊరు కాన్సెప్ట్ చెప్పాలి, సినిమా పేరు కదా. కేర్ ఆఫ్ కంచరపాలెం. ఓకే, చాలా సింపుల్. కంచరపాలెం మీ ఊరు వాళ్ళు నేను అడగకూడదు, సింపుల్ చెప్పేస్తా. పేజ్కి వెళ్ళి నువ్వు డ్రాయింగ్ చేస్తావా? ఓకే, నీ అండర్స్టాండింగ్ ఆప్షన్ కూడా ఇచ్చా. ఒకటి ఈజీగా ఇచ్చాను కాబట్టి ఒకటి కష్టంగా ఇస్తాం. ఆర్టే లెటరింగ్ రాయకూడదు. ఓకే, మీరు వాళ్ళకి అడ్డంగా ఉంటాడండి, బాగా చెప్తున్నాడు. రాజశేఖర్ లేకపోతే నువ్వు చెయ్యాలి. షేక్ హ్యాండ్ కాదు. యా, ఓ చెప్పండి. బాగానే చేసినాడు కదా, బాగానే ఆర్ట్ చేశాడు, గ్లౌజులు వేసాడు, బాక్సింగ్ ఎంత టైం పట్టింది నీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. శివ రండి, శివాదులు అమ్మాయికి ఇచ్చి మైక్ అమ్మాయి. నువ్వు
నువ్వు మాస్టర్ నేనెవరు నేను ఈ లోకం సింపుల్ అయితే నీకు విషయం అవేంటి ఓవేనా సీతారాం ఎక్కడున్నారండి? సీతారాం, పులిమేర సీతారాం. గ్లాసు స్విమ్మింగ్ పూల్ గ్లాస్ బకెట్ బకెట్ ఓపిక తక్కువ ఏమన్నాడు. తక్కువ ఆయన పానీపూరి హాట్ వాటర్ అయిపోయింది టైం అప్. లేదా 6,000కి 6,000 యాడ్ చేస్తే ఓకే స్టార్ట్. నోట్ మూవీ నేమా నవరత్నాలు జాతరత్నాలు చాలా ఈజీ. మీరు వెనక్కి రావాలి, ఇంట్లో ఇవ్వడానికి కూడా. ఇక్కడ రండి, ఇక్కడ రండి, చూడండి. మీరు ఆవిడ అడగకూడదు, మీరు ఏది అనుకుంటారో చెప్పండి. మీరు ఒక గంటల అలా చెప్పడం లేదు, అయిపోయింది క్యాన్సర్. ఓకే స్టాప్. చెప్తే సరిపోదు కదా, అది వంట అనేది మీరు అడగకూడదు కదా. ఈ డిక్షనరీ ఇదే కదా, తెలిసిపోతుంది కదా. ఓకే నెక్స్ట్ ఏం అలవాటు చేస్తారు యంగ్స్టర్స్ పెట్టేస్తారు ఈజీగా. వాళ్ళ దగ్గర సినిమా అయితే భయం చెప్పేశారు, డిక్షనరీ అలవాటు లేదు. ఎస్ మాస్టర్ శంకర్ ప్రసాద్ ఎవరో వీడియో తీయండి. F2 పవన్ కళ్యాణ్ బీజేపీ వెంకటేష్ మాస్టర్ చిరంజీవి మూవీ నాగార్జున వెల్ ట్రైడ్, అందరూ చెప్పడం బాగా చేశాడు. మహర్షి ఈ స్ట్రైక్ అంటే ముందు వెళ్దాం, బాగా చేశారు. ఇక్కడ ఆప్ట్ మీరేస్తారా మీరేస్తారు? పనులు బాగా చేశారు. ఆ స్టెప్ అని గుర్తుందా? మీరు కూడా నిల్చోండి. ముందు శ్రీజు మీరు కూడా రాస్తారా?
రెండు పర్లేదు డాష్ మీద ఒక ఫ్రేమ్ లో వస్తాం. కమ్ రండి. ఆదర్శ దంపతులు పార్టిసిపేట్ చేయండి. కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఒక మంచి అండర్స్టాండింగ్ తో నాకు మైక్ ఎక్కడ మంచి అండర్స్టాండింగ్ తో ఉన్న కుటుంబాలు ఆదర్శంగా నిలవాలని, నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది పాటించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి మన ప్రాంతంలో. బెస్ట్ దంపతులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేసాం. చాలా మంది మా స్టాఫ్ కానీ మా నాయకులు వద్దండి ఎవరు పార్టిసిపేట్ చేయరు రారు అని చెప్తారు. ఒకవేళ వచ్చినా ఏం ప్రశ్నించాలి ఇంకా సెలెక్ట్ చేస్తామంటే డిఫరెంట్ ఆలోచనలు చేసాం. సరే ఇందులో ఏదో జడ్జిలో లేకపోతే మేము జ్యూరీ అని కాదు, ఇట్స్ చాలా సరదాగా తీసుకునేటువంటి ఈవెంట్ గానే పరిగణించండి మీరు అందరూ కూడా. చేయాలి ఏదో ప్రైజ్ మనీ హైగా పెట్టి వస్తారని కాదు, నార్మల్ గానే మిగిలిన నేను చాలా చూస్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో నాకు వచ్చే ఇష్యూస్ చాలా వరకు పెళ్ళైన వెంటనే ఏదో గొడవలు రావటం లేకపోతే ఇతరత్ర అంశాల పట్ల మళ్ళీ వచ్చి ఆఫీస్ వర్క్ చేసేవాడు. ఇద్దరు సచివాలయ అడ్మిన్స్ అయ్యారు. ఇద్దరు సచివాలయ ఎంప్లాయీస్ అయినాక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు మళ్ళా ఇక్కడే వర్క్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు మళ్ళీ మన పిఎస్ గా పనిచేస్తున్నాడు సచివాలయం నుంచి. ప్రభుత్వ వైపుగా తీసుకోవచ్చు మీరు కూడా సచివాలయం అవ్వాలి. మనకు ఉంది అది ప్రావిజన్. ఎమ్మెల్యేస్కి ఎవరు కానీ సరస్వతి లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు మన కంటెస్టెంట్ తెలుసు కదా. కొంత తరగతి ఇద్దరి మీదకి ఇవ్వాలి, వేరే అవ్వాలి. మన కంటెస్టెంట్ అందరూ నాయకులే. మీ జనసేన పార్టిసిపేషన్ తక్కువ ఉంది, మీ కంప్లైంట్ ఇస్తున్నాం. రావాలి, ఒక జంటైనా రావాలి. మన మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మన నియోజకవర్గ బెస్ట్ జిల్లాది కాదు, ఓన్లీ మన నియోజకవర్గం కాబట్టి నేను యాక్చువల్గా బెస్ట్ కప్పులు పెట్టాలని ఆలోచనతో మా నాయకులతో మీటింగ్ పెడితే అందరూ వద్దన్నారు. ఎవరు నాయకుల ముందు కూర్చోబెట్టినారు, ఎవరు వద్దన్నారు. ఒకే ఒక్కరు నాకు నేనే ముందుంటాను, నేను నా వైఫ్ పార్టిసిపేట్ చేస్తా, అప్పుడు అందరూ వస్తారని చెప్పి ముందుకు వచ్చారు. దాని వెంకటరమేష్ ముందు అందరూ జగన్ పెట్టారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన వచ్చారని చెప్పి మొహమ్మద్ రాజశేఖర్ వచ్చాడు, మిడిల్ డ్రాప్ అయ్యాడు, మధ్యలో డ్రాప్. తర్వాత 1% ఆయన మిడిల్ డ్రాప్. ముందు పేరు ఇచ్చారు కానీ క్వశ్చన్స్ వేసినాక ఒక 10 మంది మధ్యలో ఆగిపోతున్నారు. ఫైనల్ టెస్ట్ ఇలా ఉంటుంది, యూత్ కి సంబంధించిన ఎంగేజ్ చేసినా నేను పార్టిసిపేట్ చేస్తానని వచ్చారు కాబట్టి నేను ఇన్ జనరల్ మార్క్స్ నేను మామూలుగా జడ్జ్ చేశాను కాబట్టి ఇప్పుడు అయితే మన నియోజకవర్గంలో ఉండి వారి వైఫ్ ఎందుకంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరిలోకి పెద్ద ఇది కూడా యంగ్స్టర్స్ పార్టిసిపేట్ చేయడం చాలా టైం ఉంది. అందరికంటే పెద్దవాడు పెద్ద కుటుంబంగా వచ్చారు కాబట్టి అందరు తప్పకుండా మన నియోజకవర్గ బెస్ట్ జిల్లాది కాదు, ఓన్లీ మన నియోజకవర్గం కాబట్టి నేను యాక్చువల్గా బెస్ట్ కప్పులు పెట్టాలని ఆలోచనతో మా నాయకులతో మీటింగ్ పెడితే అందరూ వద్దన్నారు. అసలు ఎవరు నాయకుల ముందు కూర్చోబెట్టినారు, ఎవరు వద్దన్నారు. ఒకే ఒక్కరు నాకు నేనే ముందుంటాను, నేను నా వైఫ్ పార్టిసిపేట్ చేస్తా, అప్పుడు అందరూ వస్తారని చెప్పి ముందుకు వచ్చాడు. దాని వెంకటరమేష్ ముందు అందరూ జగన్ పెట్టారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన వచ్చారని చెప్పి మొహమ్మద్ రాజశేఖర్ వచ్చాడు, మిడిల్ డ్రాప్ అయ్యాడు, మధ్యలో డ్రాప్. తర్వాత 1% ఆయన మిడిల్ డ్రాప్. ముందు పేరు ఇచ్చారు కానీ క్వశ్చన్స్ వేసినాక ఒక 10 మంది మధ్యలో ఆగిపోతున్నారు. ఫైనల్ టెస్ట్ ఇలా ఉంటుంది, యూత్ కి సంబంధించిన ఎంగేజ్ చేసినా నేను పార్టిసిపేట్ చేస్తానని వచ్చారు కాబట్టి నేను ఇన్ జనరల్ మార్క్స్ నేను మామూలుగా జడ్జ్ చేశాను కాబట్టి ఇప్పుడు అయితే మన నియోజకవర్గంలో ఉండి వారి వైఫ్ ఎందుకంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరిలోకి పెద్ద ఇది కూడా యంగ్స్టర్స్ పార్టిసిపేట్ చేయడం చాలా టైం ఉంది. అందరికంటే పెద్దవాడు పెద్ద కుటుంబంగా వచ్చారు కాబట్టి అందరూ తప్పకుండా వారిని బెస్ట్ కప్పులుగా ఎంపిక చేయడం జరిగింది చూసి. సో వెంకటరమేష్ అండ్ వెంకటలక్ష్మి గారు
మన గ్రూప్ మధ్య ఒక్క నిమిషం మా వ్యాపార చిరంజీవి గారిని వారికి కిరీట ధారణ వారికి ఒక్క నిమిషం మా వ్యాపార చిరంజీవి గారిని వారికి కిరీట ధారణ 1432. కొబ్బరి జున్ను బర్డ్ ఏంటి బర్డ్ ఇస్తారు బర్డ్ కొబ్బరి జున్ను ఎక్కడ కేరళ నుంచి కొట్టుకొచ్చు ఇలా అక్కడ దారి ఇచ్చేస్తే దాన్ని మెట్లు స్టేజ్కి అదే దారి సూరికల పైకి రండి. అదేవిధంగా సెకండ్ ప్లేస్ ఎస్ హేమ బూడిద గుమ్మడికాయ హల్వా ఎస్ హేమ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ టీ రీతు రాగి చేశారు మా అమ్మాయి చేసింది అంతేనా. మీరు ఫస్టా సూరికల గారు హేమ రితు ఎవరు వంట చేసినది కొబ్బరి జున్ను. ఇది గిఫ్ట్ హ్యాంపర్ 10,000 గిఫ్ట్ హ్యాంపర్ అండి. సిఎంఆర్ గిఫ్ట్ హ్యాంపర్ 10,000. సెకండ్ ప్లేస్ ఎస్ హేమ బూడిద గుమ్మడికాయ హల్వా 6,000 6,000 గిఫ్ట్ హ్యాంపర్.